హాయ్ అండి. నా పేరు డాక్టర్ లీలాకృష్ణ ప్రసాద్, కన్సల్టెంట్ గ్యాస్ట్రో అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. చాలాసార్లు ఓపీకి పేషెంట్లు మోషన్ వెళ్ళినప్పుడు మలద్వారం దగ్గర రక్తం పడుతుందని కంప్లైంట్తో వస్తూ ఉంటారు. సో దానివల్ల భయం కూడా వేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు వస్తుంది అనేది టెన్షన్ పడుతూ ఉంటారు. సో దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. వీటిలో బ్లడ్ పట్టడానికి పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు. సో ఈ వీడియోలో అసలు పైల్స్ అంటే ఏంటి అనేది చెప్తాం అనుకుంటున్నాను. వాడుక భాషలో పైల్స్ లేదా మొల్లు అంటారు. మెడికల్ టెక్నాలజీలో హెమరాయిడ్స్ అంటారు. అసలు పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అనేది మలద్వారం దగ్గర రక్తనాళాలు ఉబ్బి మోషన్ వెళ్ళినప్పుడు అవి వరుసపోయి బ్లడ్ పడుతుంది అనమాట. వీటిని మొలలు అంటారు. సో అసలు ఎందుకు వస్తాయి ఈ మొలలు అనేది? ప్రధానమైన కారణం ఏంటంటే మలబద్ధకం, మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, 2 రోజులకు ఒకసారి వెళ్ళడం, లేకపోతే వెళ్ళినా గట్టిగా వెళ్ళడం. దానివల్ల ఎప్పుడైతే ఈ రక్తనాలు ఉబ్బు ఉన్నాయో వాటిని ఈ మోషన్ కిందకి తోసుకుంటూ వెళ్ళి వరుసకుపోవడం వల్ల బ్లీడ్ అవుద్ది అనమాట. సో మెయిన్గా కాన్స్టిపేషన్ అనేది ప్రధానమైన కారణం. తర్వాత మిగతా కారణాలు చూసుకుంటే కనుక కొంతమందికి లివర్ ప్రాబ్లం ఉన్నా, సిరోసిస్, ఆల్కహాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రక్తనాళాలు ఉబ్బి వాడికి బ్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు గర్భిణీ స్త్రీల వల్ల కూడా రక్తం పడతా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే గర్భసంచి నెలల కొద్దీ పెరిగే కొద్దీ సో అది ఒత్తిడి వల్ల ఆ రక్తనాళాల మీద ఒత్తిడి పడి అవి ఉబ్బి రక్తం పడతా ఉంటుంది అనమాట. ఇంకొన్నిసార్లు ఆల్రెడీ మొల్లున్న వాళ్ళకి రక్తం పడడానికి కారణం ఏంటంటే ఈ గుండె జబ్బు పేషెంట్లు కానీ, పారాలసిస్ పేషెంట్లలో కానీ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. క్లోపిడోగ్రెల్, ఎకోస్పిరిన్ అనే టాబ్లెట్లు వాడుతూ ఉండటం వల్ల బ్లడ్ పల్స్గా ఉంటుంది అనమాట. సో కొంచెం వరుసకుపోయినా దానివల్ల వెంటనే మోషన్లో బ్లడ్ పడుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వీటిని ఈ టాబ్లెట్లు అనేది స్టాప్ చేస్తామో ఆ బ్లీడింగ్ అవడం కూడా తగ్గుద్ది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? సో అసలు హెమరాయిడ్స్ అంటే ఎక్కడ ఉంటాయి? సో దాన్ని ఒకసారి నేను ఈ ఫోటోలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది మోషన్ విరోచనం వెళ్ళే పేగ అనమాట. ఇది మలద్వారం. సో ఇది ఉబ్బిపోయిన రక్తనాళాలు, విరోచనం ఇది రక్తం అనమాట. ఇందులోకి ఇలా కిందకు వస్తున్నప్పుడు ఈ రక్తనాళాలు కిందకి జారి వరుసపోయి బ్లీడింగ్ అవుద్ది అనమాట. సో రక్తనాళాలు ఇక్కడ ఉండటం వల్ల ఈ ఉప్పటం వల్ల ఇది జరుగుతూ ఉంది. జనరల్ గా ఇట్లా మోషన్ వెళ్ళినప్పుడు విరోచనంలో రక్తం పడుతూ ఉంటది అనమాట. చాలాసార్లు నొప్పి అనేది ఉండదు. ఎప్పుడైతే నొప్పి ఉంటుందో అది అడ్వాన్స్డ్ స్టేజ్ అయితేనే నొప్పి ఉంటుంది. మొలల్లో నొప్పి తక్కువగా ఉంటుంది అనమాట. ఎప్పుడు నొప్పి ఉంటుంది అంటే అడ్వాన్స్డ్ స్టేజ్, ఇన్ఫెక్షన్ స్టేజ్లోనే జరుగుతూ ఉంటుంది. సో ఎట్లా వీటిని మొల్లని తెలుసుకోవడానికి నిర్ధారించుకోవడం ఎలా? చిన్న ప్రాక్టోస్కోపీ అని చెప్పి చిన్న గొట్టం లాగా ఉంటుంది అనమాట. దాంట్లో వచ్చి పరీక్ష చేసినప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయని తెలుస్తుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు, అసలు ఏ స్టేజ్ లో ఉన్నాయి సార్, ఇప్పుడు మందులు ఏమన్నా వాడుకోవచ్చా ఇట్లా అనేది. ఇట్లా కూడా స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్, ఫోర్త్ అనమాట. సో అది సింపుల్ గా అర్థం కావడం కోసం ఒక 4 స్టేజ్లో ఉన్నాయి. మొదటి స్టేజ్ లో అసలు బయటికే ఉండవు, లోపలే ఉంటాయి అనమాట. అవి మనకేం కనపడదు. రక్తం మోషన్ వెళ్తే రక్తం పడుతూ ఉంటుంది. రెండో స్టేజ్ లో కూడా ఏంటంటే చేతికి కూడా ఏం తగలవు. అది కూడా మోషన్ వెళ్ళినప్పుడు బయటకు వచ్చి ఆటోమేటిక్ గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ రక్తం పడుతుంది అనమాట. మూడో స్టేజ్ లోనే చేతికి పిలకల్లాగా తగులుతూ ఉంటాయి. ఎప్పుడైతే పిలకల్లా తగిలినాయి అంటే ఒక థర్డ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది దానికి అర్థం అనమాట. 4వ స్టేజ్కి వచ్చేటప్పటికి అవి బయటే ఉంటాయి, నొప్పి ఎక్కువగా ఉంటుంది, థ్రాంబోసిస్ అంటారు, రక్తం గడ్డగట్టుద్ది. సో ఇది ఇంకా ఇన్ఫెక్షన్ స్టేజ్ అనమాట. ఖచ్చితంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది అది. సో ఇలా ఉన్నప్పుడు దీనికి వైద్యం ఏం చేయించుకోవాలి? మామూలుగా మందులు ఏమైనా వాడితే తగ్గిపోతుందా? ఆపరేషన్ ఏమైనా చేయించుకోవాలా? జనరల్ గా ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే ఆపరేషన్ ఏమో అవసరం ఉండదు. ఇందులో ఏంటంటే మోషన్ ఫ్రీగా ఉండేట్టు చూసుకొని విరోచనం సాఫీగా అయ్యేట్టు లాక్సేటివ్స్ అట్లాంటివి వాడుకుంటే కనుక చాలా వరకు అదుపులో ఉండే అవకాశం ఉంది. ఆపరేషన్ అనేది రెండో స్టేజ్ లో కానీ 3 కానీ 4 కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ అనేది మామూలుగా ఈ ఓపెన్ ఆపరేషన్ అట్లా ఉంటుంది. ఈ మధ్య కొత్తగా ఏంటంటే లేజర్ అనే ట్రీట్మెంట్ కూడా వచ్చింది. అంటే లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే మనం కట్ చేయకుండా హోల్ లాగా చేసి దాన్ని లేజర్ ఎనర్జీతో బర్న్ చేస్తారనమాట. సో మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో అటువంటిప్పుడు ముందు ఇన్ఫెక్షన్ తగ్గే వరకు మందులు వాడి ఆ తర్వాత ఆపరేషన్ లాంటిది చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ మొలలో రాకుండా ఎట్లా కాపాడుకోవాలి, ముందు ఎలా జాగ్రత్త తీసుకోవాలి? మెయిన్గా ఏంటంటే కాన్స్టిపేషన్, విరోచనం సరిగ్గా రాకపోవడం ప్రధాన కారణం కాబట్టి ఆహారంలో ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. నీరు ఏది ఎక్కువగా తాగాలి. ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వేపుళ్ళు ఇలాంటివి బాగా తగ్గించుకోవాలి. నాన్ వెజ్ ఫుడ్ అవి కూడా తగ్గించుకోవాలన్నమాట. అలా చేస్తే విరోచనం సాఫీగా అవుతుంది. విరోచనం సాఫీగా వస్తే దాని మీద ఒత్తిడి తగ్గి మొలలో డెవలప్ అవడం కానీ లేకపోతే రక్తం కారడం కానీ తగ్గుతుంది అనమాట. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మొలలు ఎక్కువ కాకుండా పైల్స్ అనేది తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది.
థ్యాంక్ యూ.